జై భవానీ వీర శివాజీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. మన ఛానల్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డిస్క్రిప్షన్లో ఉన్న మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేసుకోండి. ఈరోజు అయితే మన నెల్లూరులో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదిన సందర్భంగా మన నెల్లూరులో ఉన్న విఆర్సీ గ్రౌండ్స్లో పెద్ద సభ అయితే ఏర్పాటు చేసి ఇంకా అలానే ర్యాలీ కూడా ప్లాన్ చేశారు. ఇంకా దాని గురించి ఫుల్గా మీరైతే తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు అయితే డీటెయిల్డ్గా ఉంటుంది. చాలా ఫుల్ వీడియోనే, అందుకే డీటెయిల్డ్గా ఉంటుంది కాబట్టి 20 minutes ఉంది. సో మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే నన్ను అయితే సపోర్ట్ చేయండి గైస్. నేనైతే కొత్తగా వీడియోస్ అయితే చేస్తున్నాను మన నెల్లూరులో, ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఇంకా చూడండి, ఇక్కడైతే విఆర్సీ గ్రౌండ్స్లో ఎంత మొత్తం ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్ శివాజీ గారి నాకైతే చాలా కలర్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడైతే చూడండి 1 by 1 అయితే కాలేజ్ స్టూడెంట్స్, ఫ్యామిలీస్ కూడా కొంతమంది అయితే వచ్చున్నారు, పిల్లలు కూడా ఉన్నారు చాలామంది. ఇంకా డీజే బాక్సులు చూడండి, ఇక్కడైతే చూడండి టెడ్డీ మ్యాన్ అయితే ఉన్నాడు. ఇంకా వాళ్ళైతే ఆయన్ని పిలిచి కొంచెం ఆడుకుంటున్నారు. ఇంకా చూడండి ఇక్కడ బాల ఛత్రపతి శివాజీలు అయితే ఉన్నారు. వీళ్ళని చూస్తుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇక్కడ భవానీ దేవులు కూడా ఉన్నారు, ఆ అమ్మాయిలు అలా రెడీ అయి వచ్చారు. చాలా క్యూట్గా ఉంది గైస్. వీళ్ళైతే నేతాజీ పైలట్ స్కూల్ నుంచి అయితే వచ్చారు, వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇంక ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. చాలా మంచిది, ఇది చాలా దగ్గరలో ఉండవు. ఇంకా వీళ్ళైతే చెప్తున్నారు చూడండి గైస్ మన కోసం మంచి విషయాలు. మహమ్మదీయుల నుంచి రక్షించి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి ఈ దేశ స్త్రీలకి గౌరవం కల్పించి వాళ్ళ మాన భంగాలకి నష్టం జరగకుండా త్యాగం అంతా కూడా ఈరోజు ఈ సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ శివాజీ స్ఫూర్తిని తీసుకొని మరొక్కసారి ఈ దేశంలో హిందువుల శక్తి అంతా కూడా సంఘటితం కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, శివాజీ మహారాజ్ ఏదైతే మనకు అందించాడో అలాంటి మహనీయులు అందించిన స్ఫూర్తి మన కళాశాల విద్యార్థులకు మనం అందియని దౌర్భాగ్య స్థితిలో మన దేశం ఉంది. అలాంటి మహనీయుల చరిత్ర, వారి త్యాగాలు, వారి ధైర్య సాహసాలు ఈ హిందూ సమాజానికి ఉండే పౌరుషాన్ని తిరిగి మరొక్కసారి మనందరికీ పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ యాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా. మన పెద్దలు చెప్పినట్టు గొప్పగా చెప్పుకొని మళ్ళీ కూడా ఆ చరిత్రలో ఇటువంటి వ్యక్తి రారు అని చెప్పుకున్నారంటే అది మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎందుకంటే భారతీయులు ముఖ్యంగా మన సనాతన ధర్మం హిందువులు వాళ్ళ కమ్యూనిజం కానీ ధైర్యం కానీ శౌర్యం కానీ చూపించడానికి అది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకరే. గతంలో మన హిందువులు దేవస్థానాలు ఎన్నో కూల్చబడ్డాయి, అలాగే హిందువుల్ని ఎంతో మంది అలాంటి హిందువులు మనుగడే లేకుండా చేద్దాం. అప్పుడు స్వాతంత్రం చెప్పడానికి ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో చరిత్రలో ఎందుకన్నా తెలియదు ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన వదులుకొని ఎక్కడా కూడా ఛత్రపతి శివాజీ అనే విషయం ఉన్నప్పటికీ అంత ప్రాచుర్యం లేదు. కానీ ఈరోజు గర్వించిన విషయం ఏంటంటే భారతదేశంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద ర్యాలీ కొన్ని సంవత్సరాలు అది మన నెల్లూరులో. మన నెల్లూరులో సింహపురి అంటారు. సింహపురి అంటే సింహాలు. ఇక్కడ ఏ విషయాన్ని గర్జించినా కూడా సింహంలా గర్జిస్తాయి. ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకున్నాం, ఛత్రపతి శివాజీ మహారాజ్ గొంతు వినపడకపోయి ఉంటే ఈరోజు మనం హిందువులు ఇంత గర్వంగా ఉండేవాళ్ళం కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే పుట్టుక అనేదే లేకుండా ఉంటే ఈరోజు హిందూ దేవస్థానాలు 90% ఉండే కాదు. ఈరోజు హిందువులు కానీ అటు మన దేవస్థానాలు కానీ మన ఔన్నత్యం కానీ ఒక మొఘలులుగా అంటే ఔరంగజేబు మొఘలులు చాలా చరిత్రలు వింటాం మనం పాఠ్యాంశాల్లో. ఎక్కడ చూడు వీళ్ళయ్యే చెప్పేది. ఎందుకంటే అప్పట్లో ఎన్నో కోటలు కూల్చేశారు, దేవస్థానాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ అన్నిటికీ కూడా అప్పుడు ఖడ్గం పట్టిన ఒకే ఒక రాజు అనకూడదు, మహారాజు అనాలి. తల్లి జిజాబాయి మాట మేరకు భారతదేశానికి ఎవరైనా అంటాం మన తల్లి గొప్పది, కన్న తల్లి గొప్పది, కన్న తల్లి కంటే మన భారతదేశం గొప్పది. అలాంటి దేశ సేవకి మొట్టమొదటిసారిగా పూర్తిగా అంటే తన జీవితం మొత్తాన్ని అర్పించిన వాళ్ళు ఎవరైనా అంటే అది ఛత్రపతి మహారాజ్ శివాజీ ఒకరే. ఎందుకంటే ఈ రోజు ఆయన ఉండటం వల్లే మన హిందువులు ఉన్నాం. ఆయన బ్లడ్ వల్ల ఉండబట్టే ఈ రోజు భారతదేశంలో సనాతన ఇప్పుడు మనం అంతేకాదు. ఒక మాట చెప్తాను, ఈ రోజు గొప్పగా చెప్పుకునే మాట ఉంది, హిందూ పేరు వినిపడిందంటే అది ఛత్రపతి శివాజీ. హిందూ ధైర్యం కానీ మీద అది ఛత్రపతి శివాజీ మహారాజ్. జై శివాజీ. ఈ అంకుల్ వాళ్ళిద్దరు చెప్పారు కదా, అది రెండు అయితే చాలా కరెక్ట్, 100కి 100 కరెక్ట్. ఇది తెలుసుకున్నారంటే మీకు ఛత్రపతి శివాజీ గారి కష్టాలు అన్నీ సగమైనా తెలిసినట్టే. ఇంకా అలా పిల్లల్ని అయితే స్టేజ్ మీదకి అయితే ఎక్కిచ్చేసారు, ఆ డ్రెస్ వేసుకునే వాళ్ళని. ఇంకా వాళ్ళ చేత స్లోగన్స్ అయితే చెప్పిస్తున్నారు, మీరే చూడండి ఒక సెకండ్.
ఇంగిటు పక్క శివాజీ గారి ఫోటో ఉండే గాలిపటం అయితే ఎగరేస్తున్నారు. ఇదైతే మిట్ట మధ్యాహ్నం 4 గంటలప్పుడు కదా. ఈ గాలిపటం అయితే ఎగురుతుంది కానీ వెంటనే పడిపోతుంది గాలి తక్కువ ఉండడం వల్ల. కానీ ఆయన అయితే చాలా ట్రై చేస్తున్నాడు పైకి ఎగరేయడానికి. చూడండి అందులో ఆ ట్యాగ్స్ అవన్నీ ఉన్నాయి కదా రెడ్ కలర్వి, అవన్నీ చాలా బరువు ఉన్నాయి, దానివల్ల అయితే ఎగరట్లేదు. ఇంకెలాగో అలా చాలా కష్టపడి చాలాసేపు తర్వాత అయితే దాన్ని అయితే ఇంకా గాల్లో పంపించేసాడు. ఒకసారి గాలి వచ్చినప్పుడు ఇంకా అది చూడండి ఇంక అట్లే బొమ్మలాగా అలానే ఉండిపోయింది. ఇంకా దారం అయితే వదులుతూనే ఉన్నాడు. ఇంకా చాలా పైకి అయితే పంపించాడు. ఇంక అంతే కదా, గాల్లో అంత రేంజ్ ఉంది అందుకే శివాజీ గారికి. ఇంక ఇక్కడైతే చూడండి మా డీజే బాక్స్లు అన్నీ అయితే అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఈ లోపల చూడండి జనాలు అయితే కొంతమందిగా పెరిగిపోతూ ఉన్నారు. టైం 4:30 అవుతుంది. ఇంకా అలా చూడండి ఎక్కడ పడితే అక్కడ నించో ఉన్నారు నీడలో. కొంతమంది ఎండ పడుతుంది మధ్యాహ్నం కదా. ఇంకా చూడండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడైతే ఎంతమంది జనాలు ఉన్నారు. దాదాపు 5-6 వేల మంది అయితే ఉన్నారు ఇక్కడ. ఇంకా అవతల బయట అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇంకా వెహికల్స్ వేసుకొని. నాకైతే కళ్ళు చెదిరిపోతుంది మామ. ఛత్రపతి శివాజీ గారు అయితే చాలా స్ఫూర్తిదాయకం. మనకి చాలా మైలు చేశారు హిందూస్కి. ఇంకా అసలు ఆయన లేకపోతే హిందూసే తక్కువ అయిపోయి ఉండొచ్చు ఈ పాటికి తెలిసి. రెస్పెక్ట్ లేకపోయి ఉండొచ్చు మనకి. అందుకని ఇంకా ఇంతమంది అయితే అటెండ్ అయ్యారు ఇక్కడికి. ఇంకా గాలిపటం ఎగరుతూనే ఉంది చూడండి. ఇంకా టపాసులు పేల్చి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. 1 by 1 వెహికల్స్ అయితే బయటికి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడైతే చూడండి మొత్తం మన ఆరెంజ్ కలర్ జెండాలే, గ్యాపే లేదు అసలు. ఎక్కడ కళ్ళు మెరిసిపోతుంది అంటే నాకైతే మైండ్ పోతుంది చూడంగానే. ఇంకా అలా శివాజీ గారి వెహికల్ చూడండి ఇంకా టెంకాయ కొట్టేసి ఆర్తి ఇచ్చేసి ఇంకా అలా అక్కడి నుంచి అయితే బయటకు అయితే బయలుదేరుతున్నారు ఆ వాహనాన్ని కూడా. ఇక్కడైతే చూడండి అసలు ఏ ప్రోగ్రాంకైనా మన ఊరి తప్పెట్లు లేకపోతే ఇంకా ఆ ప్రోగ్రాం అంత క్లిక్ అయినట్టు కాదు. ఇంకా అది కూడా దీనికైతే అరేంజ్ చేశారు. ఇంకా వెహికల్ చూడండి చిన్నగా మూవ్ అయితే వెళ్తూ ఉన్నారు బయలుదేరి బయటికి. ఇంకా అలా ఏది తగలకుండా ఇంకా అందరూ ఫ్లాగులు అయితే పట్టుకున్నారు. భలే చేశారు అరేంజ్మెంట్స్ అయితే. నాకైతే కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు. ఇంకా మన ఎస్పీ మేడం గారు కూడా వచ్చారు ఇక్కడ ఫస్ట్లో. ఎస్పీ మేడం గారు ముందు వెళ్తూ ఉన్నారు. ఇంకా అలా 1 by 1 అయితే వస్తున్నారు. మీకు అన్నీ ఊరేగింపు అయితే మొత్తం చూపిస్తాను చూడండి. ర్యాలీ క్లియర్గా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంక ఇక్కడ మొదలైంది చూడండి. అందరూ నడిచే వాళ్ళు కొంతమంది, వెహికల్లో వచ్చేవాళ్ళు కొంతమంది వస్తూనే ఉన్నారు. ఫస్ట్ అయితే ఒక డీజే వ్యాన్ అయితే వస్తుంది చూడండి. ఇదైతే చిన్నది ఇది. చూడండి ఇదైతే ఫస్ట్ బండి. వీళ్ళైతే మైక్ సెట్ పెట్టుకొని అరుస్తున్నారు కదా, వాళ్ళైతే ఏబీవీపీ టీం వాళ్ళు. ఇంకా వీళ్ళైతే మంచి మంచి స్లోగన్స్ అయితే చెప్తూ మూవ్ అవుతూ ఉన్నారు అలాగా. ఇంక వెనకాల కార్లు ఇంకా ఎలా చాలా గ్రాండ్గా అయితే వస్తున్నారు చూడండి. ఎంతమంది జనాలు, ఎన్ని జెండాలు, అసలు మొత్తం ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తి అయితే ఈరోజంతా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అసలు చాలామంది అయితే అటెండ్ అయ్యారు. అభిమానం అంతా చాలా బాగా చూపించారు మన నెల్లూరు ప్రజలు చూడండి. ఇంకా చెప్పాను కదా చిన్నపిల్లలు శివాజీ వేషం వేసుకొని వాళ్ళైతే ఇంకా పోస్టర్ పట్టుకొని ఇంకా వాళ్ళ స్కూల్ ఫ్యాకల్టీస్తో అలా వస్తూ ఉన్నారు. వీళ్ళైతే చాలా క్యూట్గా ఉన్నారు ఏ మాటకు ఆ మాట. ఇంకా భవానీదేవిలు చూడండి వాళ్ళు కూడా ఇంకా ఇలాంటి వెహికల్స్ అయితే అరేంజ్ చేశారు. మన కాన్వేస్ ఉంటాయి కదా, ఇప్పుడు రాజకీయ నాయకులు బయటికి ప్రచారం చేసేటప్పుడు అలాంటి వెహికల్స్ అయితే అరేంజ్ చేశారు. ఇంకా చైల్డ్ యాక్టర్స్ పైకి కూడా ఎక్కిచ్చేసారు చిన్న శివాజీల్ని. ఇంక ఇక్కడైతే డీజే బాక్స్ మొదలైంది. మనకి ఇది కదా మెయిన్, అసలు ఏ ప్రోగ్రామ్ అయినా డీజే ఉంటుంది. ఇంకా డీజే ముందు అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఆహ్లాదంగా ఎగురుతూ శివాజీ గారి పాటలతో అయితే ఇంకా అలా మూవ్ అవుతూ ఉన్నారు. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. పాటలు ఏ పాటలు అంటే ఆ పాటలు పెట్టకుండా మామూలుగా వినాయక చవితికి పెట్టినట్టు మొత్తం స్ఫూర్తిదాయక శివాజీ పాటలు, అయ్యప్ప స్వామి పాటలు, ఇట్లా దేవుడి పాటలే పెట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇంకా వీళ్ళు కూడా అలానే ఎంజాయ్ చేస్తూ ఆ పాటల్ని చాలా స్ఫూర్తిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు.
ఇంక ఇక్కడ చూడండి, ఇదైతే ఒక శివాజీ విగ్రహం గైస్. ఇదైతే కొంచెం ఒరిజినల్గా చెక్కిచ్చారు, ఇప్పుడు కొత్తగా చేపించారు దీన్ని అయితే. ఇదైతే చాలా బాగుంది, డెకరేషన్ కానీ అన్నీ నీట్గా అయితే చేశారు దీనికి. ఇంక వెనకాల దీని వెనకాల ఒక మైక్ సెట్ అయితే పెట్టారు పాటలు. ఇంక ఇప్పుడైతే చూడండి, కర్రసాము చేసే పిల్లల్ని అయితే తీసుకొచ్చేసారు. ఎందుకంటే ఛత్రపతి శివాజీకి అదైతే మెయిన్ కదా, కర్రసాము ఆయనకి విద్య. ఇంకా వీళ్ళైతే ఈ వయసులో కర్రసాము నేర్చుకుంటున్నారంటే చాలా గ్రేట్. అసలు వాళ్ళ ఐడియాకి మనం మెచ్చుకోవచ్చు. ఇంక ఇక్కడైతే చూడండి, మన నెల్లూరు రోహిత్ అయితే ఉన్నాడు, అలా మన నెల్లూరులో పేజు. ఇంకా చూడండి ఎన్ని జెండాలు అసలు వస్తూనే ఉన్నాయి. దాదాపు 10,000 మంది పైన అటెండ్ అయ్యారు. నేను ఏమో అనుకున్నాను అసలు. ఇంక ఇక్కడి నుంచి అయితే చూడండి, ఇంక ఇక్కడ మళ్ళీ వెనకాల మళ్ళీ వెహికల్స్ అయితే వస్తున్నాయి కదా చూడండి. ఇంకా ఇక్కడైతే మన బ్యాండ్ మేళం అయితే ఉంది. ఇంక ఇక్కడ ఇదైతే ఫస్ట్ వెహికల్, ఇంకా సెకండ్ వెహికల్ మీద అయితే శివాజీ అయితే ఉన్నారు. చూడండి మీకు చూపిస్తాను. ఈ వెహికల్ ఉంది చూశారు కదా, ఇదైతే ఇస్కాన్ వాళ్ళ వెహికల్. వీళ్ళైతే వాళ్ళ స్టైల్లో వాళ్ళైతే భజన చేస్తా వస్తూ ఉన్నారు. వీళ్ళైతే చాలా స్మూత్గా అన్ని డీల్ చేస్తారు. నేను ఇందా చెప్పాను కదా రెండో బండి మీద శివాజీ ఉంటారని. ఇద్దరు చూడండి, ఈయనైతే చాలా రియలిస్టిక్గా శివాజీ గారి లాగే వేషం వేసుకొని వచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకలా చూడండి, కొంచెం గ్యాప్గా వెహికల్స్ కోసం గ్యాప్ ఇచ్చి ఇంకలా వస్తూ ఉన్నారు. చాలామంది అయితే గ్యాప్ లేకుండా వస్తూనే ఉన్నారు. చూడండి అక్కడ ఇంకో వెహికల్ అయితే వస్తుంది. ఆ వెహికల్ మీద కూడా ఎవరున్నారో చూపిస్తాను, వెయిట్ చేయండి ఒక నిమిషం. ఇంక ఇక్కడైతే చూడండి గైస్, కోలాటం వాళ్ళని కూడా పిలిచేశారు. నేను ఇంతసేపు దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అసలు కోలాటం మిస్ అయ్యా నేను డబ్బా అనుకున్నా, ఉన్నారు, నేనైతే మిస్ అవ్వలేదు. కోలాటం వాళ్ళు కూడా వచ్చేసారు. నేను ఇంకా అదొకటే ఎక్స్పెక్ట్ చేసింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా లాస్ట్లో ఒక డీజే బాక్స్ అయితే ఉంది చూడండి. దీని దగ్గర కూడా మళ్ళీ అయ్యప్ప స్వామి పాటలు అన్ని రకాల పాటలు అయితే పెడుతున్నారు. దీనికాడ కూడా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అసలు చాలా గ్రేట్. అసలు 2-3 డీజే బాక్సులు పెట్టారు, చాలా బాగా చేశారు. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళకైతే నేనైతే చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇంకా అలా మన శివాజీ గారి విగ్రహం కూడా వచ్చేస్తుంది చూడండి. తప్పెట్ల మేళాలతో చాలా ఘనంగా అయితే తీసుకొస్తూ ఉన్నారు శివాజీ గారి విగ్రహాన్ని. ఇంకా నాకైతే కనులు విందండి ఈరోజు అయితే. మీరు కూడా ఈ కనులు విందు చేసుకుంటున్నారు కదా, మీకైతే ఈ అదృష్టం నా వల్ల దక్కింది. దానికైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికైతే మన ఛానల్ షేర్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేసుకోండి, డిస్క్రిప్షన్లో పెట్టాను లింక్ అయితే. చూడండి తనివి తీరా చూసుకోండి, మన శివాజీ గారిని అయితే చాలా బాగా రెడీ చేశారు. డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు గ్రాండ్గా. ఇంక ఇక్కడ అయ్యప్ప స్వామి పాట వేసాక ఒక్కొక్కరికి అయితే మా ఊరు రావట్లేదు. అసలు అయ్యప్ప స్వామి పాట అంటే ఎవరైనా మ్యాక్సిమం అసలు చిందేయాలి అనిపిస్తుంది నాకైనా కూడా. ఇంకా వీళ్ళు చూడండి సరిగ్గా బాగా డ్యాన్స్ చేస్తున్నారు అయ్యప్ప స్వామి పాటకి. ఇంకా ఫైనల్గా లాస్ట్లో అయితే బైకర్స్ అందరూ అయితే ఉన్నారు చూడండి. ఎంతమందో అక్కడ ఎంత దూరం జెండాలు కనిపిస్తున్నాయి అక్కడ దాకా బైకర్స్ అందరూ అయితే లాస్ట్లో ఉన్నారు. మధ్యలో ఉంటే ట్రాఫిక్ ఉంటుందని కొంతమందిని ఇంకా చాలామందిని వెనక్కి అయితే పంపించేశారు, వెనక్కి ఉండమని. ఇంకా చూడండి ఎంతమంది, అసలు ఎంత అభిమానం ఉన్న మన శివాజీ గారి మీద అందరూ అభిమానంతో చాలా బాగా అయితే వచ్చారు. ఇంకా లాస్ట్ వరకు అయితే వస్తున్నారు అందరూ. మధ్యలో వెళ్ళిపోతారు కొన్ని ప్రోగ్రాంలకి అయితే, దీనికైతే అలా లేదు, అందరూ లాస్ట్ వరకు అయితే ఉంటున్నారు. ఇదైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మన హిందూయిజాన్ని ప్రమోట్ చేయడానికి ఇంత బాగా అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అలా ఈ గాంధీ బొమ్మ దగ్గర నుంచి వెళ్ళి నర్తకి వైపు వెళ్ళిపోయి ఇంకా అలా మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇంకా డీసెంట్గా అక్కడికైతే మేమైతే వెళ్తున్నాము. ఇంకా అక్కడక్కడ టపాసులు పేలుస్తూ ఉన్నారు, అదైతే ప్లాను. ఇంకా మన బండికి కూడా నేనైతే జెండా తగిలిచ్చేసాను. నేనైతే పక్కన పెట్టుకొని వీడియో చేస్తున్నాను. చూడండి అందరూ జెండాలు పైకి అయితే లేపారు. ఎన్ని జెండాలు ఉన్నాయో చూడండి, ప్రతి చేతికి ఒక జెండా. మనమైతే ఇప్పుడు మనల్ని మనమే కాపాడుకోవాలి. అప్పుడంటే శివాజీ గారు మన కోసం చాలా పోరాడారు, ఇప్పుడైతే మనకి మనమే పోరాడుకోవాలి. ఇంకా అలా అక్కడ లస్సీ సెంటర్లో ఉన్న
శివాజీ విగ్రహానికి అయితే పూలమాలలు అన్నీ అభిషేకంలా చేసేసి నీళ్ళతో ఇంకా పసుపు నీళ్ళు అలా చల్లేసి ఇంకా అందరూ దండం పెట్టుకుంటా ఉన్నారు. అక్కడ ఇంకా స్లోగన్స్ చెప్తా ఉన్నారు ఇక్కడ కూడా. ఇంక అలానే అయితే చూసి ఇంకా పక్కన ఉన్నాను. ఇంక ఇక్కడైతే ఒక పిల్లోడు కర్రసాము చేస్తున్నాడు చూడండి, సరిగ్గా ఆడుతున్నాడు. నాకైతే కనుల విందు అనిపించింది. ఫుల్లీ ట్రైన్డ్ ఎలాగున్నాడు. ఈ వయసులోనే ఆ మాత్రం టాలెంటెడ్గా ఉన్నాడంటే చాలా గ్రేట్ అసలు. మీలో కూడా ఎవరికైనా టైక్వాండో కర్రసాము నేర్చుకోవాలన్నా మీ పిల్లలకి నేర్పాలన్నా ఈ నెంబర్లకి అంటే కాల్ చేయండి, వాళ్ళైతే నేర్పిస్తారు. ఇంకా ఫీజు డీటెయిల్స్ అవన్నీ వాళ్ళైతే మీకు చెప్తారు. ఇంకలా చూడండి మన లస్సీ సెంటర్లో అయితే అంతా కొద్దిసేపు అయితే ఆగి ప్రోగ్రామ్ చేసేసి అక్కడి నుంచి అయితే మూవ్ అయిపోయి ఇంకా నర్తకి సెంటర్లో నుంచి అలా మూవ్ అయిపోయి ఇంకా మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి అలా చిన్నగా చాలాసేపు అయితే పట్టింది. ఇంకా అక్కడక్కడ చాలా దగ్గర టపాసులు కూడా పేలుస్తూనే ఉన్నారు. చాలా గ్రాండ్గా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అలా ఇంకా చాలాసేపటి తర్వాత మేము ఇంకా విఆర్సీ గ్రౌండ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంక ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఎవరెవరికైతే యూస్ఫుల్ అనిపించిందో వాళ్ళందరూ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంది లింక్ అయితే. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే డీటెయిల్గా చూస్తారు ఈ ర్యాలీని మిస్ అయ్యి ఉంటే. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.